ఎట్లెట్లా బతికినోళ్ళం ఎంకన్నా ఇట్లెట్లా అయితే మీరో ఎంకన్నా అని వాడుకునే కాలం వచ్చిందిగా పాపం కార్పాటోళ్లకు. ఓ దిక్కు బీఆర్ఎస్ ను బీజేపీలో కలిపేస్తుర్రు అనుకుంటే ఇనొస్తున్న వార్తలతోనే గులాబీ నేతలు అగులు బుగులు అవుతుర్రనంటే మీదికెళ్ళి ఇగో ఇట్లా పెద్ద పెద్ద లీడర్ల మీదనే కొత్త కొత్త కేసులు కూడా వాడుతున్నాయి పాపం. బండ్లు ఓడలైతే ఓడలు బండ్లైతే అని ఇన్నాం గాని పాపం పింకు పార్టుల కథ మాత్రం మామూలు ఓడలు కాదు, పురాగ సింక్ అయ్యే టైటానిక్ కథ కానొస్తుంది. మేమే గట్టిచ్చినామో అని గొప్ప చెప్పుకునే మేడిగడ్డ చేయంగానే వాళ్ళ మీద కేసులు పడే కాడుకొచ్చింది. పోయిన నెల 26 తారీఖు నాడు బీఆర్ఎస్ వాళ్ళు అంతా కలిసి మేడిగడ్డ బ్యారేజ్ చూడబోయినప్పుడు ఆడ కొందరు కారుకర్తలు డ్రోన్ ఎగిరేసి మేడిపల్లి బ్యారేజీ షాట్లు తీసిర్రు. ఆడితో నాకుంటే ట్విట్టర్, ఇన్స్టా, యూట్యూబ్ ఇట్లా అన్ని సోషల్ మీడియా అకౌంట్లలో అప్లోడ్ చేసిర్రు. మేడిగడ్డ బ్యారేజీకి ఏం కాలే, పెద్ద వరద వచ్చినా తట్టుకుంటది, కూలిపోతట్టుంది, కుంగిపోయేటట్టు అయింది అనుకుంటా కాంగ్రెస్ సర్కార్ కావాలనే బద్నాం చేసి బట్టగాల్సి మీదేస్తుందని అనుకుంటా షేర్లు చేసిరు. అయితే డ్రోన్ ఎగరేస్తందుకు ముందుగా లేసొంటి పర్మిషన్ తీసుకోలేదు, బ్యారేజీకి ముప్పొచ్చే తీరు ప్రవర్తించారు అనుకుంటా కేటీఆర్, బాల్క సుమను, గండ్ర వెంకటరమణారెడ్డిల పేరు రాసి అన్నర్స్కొని విచారణ చేయాలి అని సర్కార్ నీటిపారుదల శాఖ ఆఫీసర్లు పోయిన నెల 29 తారీఖు నాడు మాదేపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేవారు కల కేటీఆర్, బాల్క సుమను, గండ్ర వెంకటరమణారెడ్డి ముగ్గురు మీద కేసు రాసిరట పోలీసులు. ఈ ముచ్చట వారం ఆలస్యంగానే బయటకు వచ్చేవరకల్లా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుందిగా. ఇప్పటికే తీరొక్క తిప్పలతోని కాంగ్రెస్ దెబ్బకు కండు తిరిగినట్టయి కారు బేజారైపోయిన కథ కానొస్తున్నది. అది చాలన్నట్టు మీదికెళ్ళి కొత్తగా ఇటువంటి కేసులు నెత్తి మీద వేసుకుని ఇంకా గాసారం గంగల కలిసి తిప్పలు వచ్చి పడుతున్నాయి పాపం. మరి ఈ కేసు ముచ్చట రేపు ఏం దాకా పోతుందో ఏమో చూడాలిగా. షో రామచంద్ర, ఏమంట ఈ ఫ్రీ బస్ పథకం పెట్టిన కాంచెల్లి ఏదో వార్త కానొస్తూనే ఉంది, సోషల్ మీడియాలో ఏదో ముచ్చట ఈనొస్తూనే ఉన్నది. బస్సులన్న పొద్దుమికి డిపోల హాల్ట్ అవుతున్నాయి గాని పంచాదులు, పబ్లిక్ లొల్లులు, కండక్టర్ల గోసలు, వీడియోలు అయితే రికాం లేకుండా తిరుగుతున్నాయి. ఎన్నో చూస్తున్నంతి అలవాటు అయిపోయింది అనుకుంటే ఈసారి అయితే ఏకంగా కండక్టర్ కొలువు పోయే కాడికొచ్చింది కథ. మోక్షాన్ని పోతే ముసలెదురైనట్టు, మంచి పోతే మనల్నే ముంచుతారన్నట్టు పాపం ప్యాసింజర్ అని ఆలోచిస్తే ఉన్న కొలువే ఊసిపటాకైంది. ఆర్టీసీ స్టాఫ్ అంతా డిపో ముంగట్నే ధర్నా కూర్చునే కథ అయింది చూడుర్రి. ఫ్రీ బస్ స్కీమ్ చేయగానే సరికొత్త పంచాది. హన్మకొండకెళ్ళి జనగాం పోయే బస్సుల కడుపుతోనున్నామే నిలబడి ఉంటే డ్యూటీ కండక్టర్ కు పాపం అనిపించి అయ్యో మన నిలబడి ఉంటే చూసుకుంటే ఎట్లా కూర్చోబుద్ది అవుతుందామా, తోటి ఆడామే కడుపుతోనుందామే జర లేచామెకి సీట్ ఇమని కండక్టర్ సీట్ల కూర్చున్న ఇంకొక ఆమెకి చెప్పిందట. దాంతో అక్కకు ఆవేశం పొడుచుకొని వచ్చి నువ్వెవలవే నాకు చెప్పేతందుకు అని అంటే అరే నేను తప్పేమన్నామా, గాయంత అర్థం చేసుకోకుండా కోపం చూపిస్తే ఎట్లా అని కండక్టర్ అనే వరకు మాట విరిగి ఇద్దరికి పంచాదైంది. ఇక బస్సులో ఫ్రీగా పోతున్నామనే కదా ఈ చిన్న సూపు అని అనుకుంటా ఆ లొల్లి పెట్టుకున్నామని నడిమిట్లనే దిగిపోయింది. ఆడితో నాకుంటా ఆర్టీసీ ఆఫీసర్లకి ముచ్చటను ఎక్స్ లో ఫిర్యాదు చేసింది. దాంతో జనగాం డిపో మేనేజర్ స్వాతి మేడం వెనక ముందు ఏం మర్చుకోకుండా విచారణ చేయకుండా కండక్టర్ ను కొలువులకెళ్ళి తీసేస్తున్నట్టు మేము ఇచ్చిందట. ఊసి ఇదెక్కడి పాపము, అసలు ఏమన్నావు ఎందుకు పంచాదైంది అని తెలుసుకోకుండా పిలిచి అడగకుండా డ్యూటీలకు వెళ్ళి తీసేస్తే ఎట్లా, ఇవాళ ఆయనకైంది రేపు మనకైతుంది. ఊగునేదే లేదనుకుంటా స్టాఫ్ అంతా కూడా డిపో కూడా ధర్నాకు దిగిరి. ఇట్లా ఇప్పటికే మహాలక్ష్మి పథకం చేయంగా పంచాదులై డ్రైవర్లు రోడ్ నడిమిట్లనే ఇడిచిపెట్టి పోతట్టు చేస్తున్నారు. ప్యాసింజర్లు కండక్టర్ తో కయాలు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా కొలువులే పోయే కాడికి వచ్చిందిగా కథ అనుకుంటా ముచ్చట తెలిసిన పబ్లిక్ అంతా పరిశాన్ అవుతున్నారు.